ఒక కేఈ కృష్ణమూర్తి గారు, ఇటువంటి మహామాలు ఒక దేవేంద్ర గౌడ్ గారు ఇటువంటి నాయకత్వాన్ని తీసుకొచ్చారు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడ్డదంటే దానికి కారణం కేవలం బీసీలు ఒక మహాశక్తిగా ఈ తెలుగుదేశం పార్టీ వెనకున్నారు కాబట్టే ఈరోజు సాధించగలుగుతున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బీసీల మీద ఎంత గౌరవం ఉందన్నదానికి ఈ మధ్య జరిగినటువంటి కొన్ని తార్కాణాల ఉదాహరణ. మొన్ననే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఆరోగ్యం బాగలేకపోయినా ఆపరేషన్ చేసుకొని ఇంట్లో పడుకొని ఉంటే ఆయన్ని అక్రమంగా, అన్యాయంగా, అధర్మంగా అరెస్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా కారులో తిప్పి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు కానీ, అదేవిధంగా మనకి కొల్లు రవీంద్ర సోదరుడు కానీ ఈ రకంగా బీసీలని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక భయానక శక్తి ఈ రాష్ట్రం పరిపాలిస్తూ ఉంది. వాటికి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది క్లాస్ వార్ అని చెప్తా ఉన్నారు. అవును, కరెక్టే, ఇది క్లాస్ వారే. ఈ దేశంలో అత్యధిక ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేసి చూస్తూ ఉన్నాం. సొంత ఇంటిలో అక్క చెల్లెలకి, తల్లికి ప్రేమ పంచలేనటువంటి వ్యక్తి మన బీసీలని కాపాడగలుగుతాడా? మన ఎస్సీలు కాపాడగలుగుతాడా? మన ఎస్టీలు కాపాడగలుగుతాడా? చెప్పండి. ఇటువంటి వ్యక్తికి కోకట వేలుతో పెగిలించి పైకి పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రం అప్పులు పాలై ఉంది, ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఇక్కడ పోలవరం చూస్తూ ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. తెలుగుదేశం హయాంలో 70% అయితే ఇప్పుడు కనీసం 5 సంవత్సరాల్లో 10%, 13% కూడా పూర్తి కాలేదు. ఓ పక్క రాజధాని రైతులు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతూ ఉంది. వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళ సర్వస్వం కోల్పోయి రాష్ట్ర రాజధాని వస్తుందని రాష్ట్రం గురించి వాళ్ళు స్వార్థ ప్రయోజనాలు లేకుండా అంకితం అయితే వాళ్ళ నడి రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ క్షోభ ఊరికనే పోదు. ఇది దహించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు ఈ క్షోభ ఆగదనేసి తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి రేపు జరగబోయే ఎన్నికలు చాలా తీవ్రంగా తీసుకోవాలి. మనకు వచ్చేటువంటి రిజర్వేషన్లు 34% ఉండే రిజర్వేషన్లు 24%, 10% తగ్గిపోయినాయి. దానివల్ల కొన్ని వేల పదవులు బీసీ సోదరులు కోల్పోవడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెనుకబడినటువంటి తరగతులు, అదే ఎస్సీ ఎస్టీలు అంటే వారికి విపరీతమైనటువంటి ప్రేమాభిమానం. తప్పనిసరిగా ఈ ఇద్దరు అధికారంలోకి వచ్చినప్పుడు మనకి సరైనటువంటి న్యాయం జరగడమే కాకుండా ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో బీసీలకి 30 నుంచి 40% రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనతో మన అధినాయకత్వం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈసారి పట్టుదలగా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని కోకటవేలితో పెకిలించే విధంగా కార్యరూపం దాల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హల్లో బీసీ, బై బై వైసీపీ, హల్లో బీసీ, छोड़ो వైసీపీ, హల్లో బీసీ. థ్యాంక్ యూ. పెద్దలకి కొణతల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కోన రవికుమార్ గారిని మరి ఉత్తరాంధ్ర నుంచి వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. జై హో బీసీ కార్యక్రమానికి వేదిక మీద కూర్చున్నటువంటి అతిరథ మహారథులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈరోజు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు తరలి వచ్చిన నా బీసీ సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జైహో బీసీ అంటే బీసీల ఆత్మ గౌరవం. జైహో బీసీ అంటే వెనుకబడిన కులాల ఆత్మాభిమానం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మగౌరవంగా బ్రతకాలనుకుంటున్నామా, ఆత్మాభిమానంతో బ్రతకాలనుకుంటున్నామా లేదా అనేది ఈరోజు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల సంగ్రామంలో మన బీసీలే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనంలో సగం ఉన్నాం, బలంలో సగం ఉన్నాం. ఒకరిని పైకి తీసుకురావాలన్నా, అందలం ఎక్కించాలన్నా, ఎక్కించిన అందలం దించాలన్నా మన చేతిలోనే ఉంది ఆయుధం. రేపు ఎన్నికల్లో ఆ ఆయుధాన్ని
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా ఉపయోగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ జై హో బీసీ కార్యక్రమం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు, బీసీ విద్యార్థులకు, వెనుకబడిన కులాలు, మనం వెనుకబడ్డ వాళ్ళం కాదు, వెనుకకు నెట్టేయబడినటువంటి కులాలు ఈరోజు మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ సభ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన వెనుకబడిన కులాలకు ఒక దిశా నిర్దేశాన్ని కల్పించడానికి, మన బీసీ కులాలకు భవిష్యత్తును కల్పించడానికి, మన బీసీ కులాలకి ఆర్థిక, సామాజిక, సాంఘిక, రాజకీయ ముందుకు తీసుకురావడానికి ఈరోజు ఈ వేదిక నాంది పలుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు, బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు, వెన్నుముక అని చెప్పి మాట్లాడాడు. ఈరోజు జగన్ రెడ్డి, నువ్వు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల వెన్నుముకని విరిచావు, మా కులాల మధ్యన కుంపటి పెట్టావు, 56 కార్పొరేషన్లు పెట్టావు. ఒక్క కార్పొరేషన్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క బీసీ సోదరుడికైనా ఒక్క ఉపాధి పథకాన్ని ఇచ్చావా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు మాకు 38 పథకాలను దూరం చేశావు. మా బీసీలకి విదేశీ విద్యను దూరం చేశావు, స్వదేశీ విద్యను దూరం చేశావు, పీజీ విద్యను దూరం చేశావు. 75 రెసిడెన్షియల్ పాఠశాలల్ని ఆ రోజు బీసీల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే ఒక్క రెసిడెన్షియల్ పాఠశాలకైనా ఒక్క గది నిర్మించావా జగన్ రెడ్డి? ఈరోజు నీ అంతిమ గడియల దగ్గర పడ్డాయి, నీ ప్రభుత్వం అంతిమ గడియల దగ్గర పడ్డాయి. రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం మన బీసీ సోదరులకి అండగా నిలబడేటటువంటి ప్రభుత్వం. తెలుగుదేశం జనసేన కూటమికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వేదిక మీద అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. కృష్ణా గుంటూరు కనబడాలి. జై హో బీసీ, జై హో బీసీ. రవికుమార్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మన బ్రతుకులు బాగు చేయడానికి డిక్లరేషన్ విడుదల చేయడానికి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా మనందరం కూడా స్వాగతం, సుస్వాగతం. జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ. మేమగ్గి మీద గుగ్గిలో మండే బీసీలో, ఏ జన 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 కరి పోరు బీసీలో, మేం బరిగిస్తే తిరుగులేని గెలుపు దళాలం. బీసీ బిడ్డలకు పెళ్లి కానుక, ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా. మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగో చంద్రన్న అడుగేసినాడే. గదిస్తాం, కదిలొస్తాం, 150
వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే జనసీమాంధ్ర బీసీలం మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలం ఏ జన 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 కరి పోరు బీసీలం మేం బరిగిస్తే తిరుగులేని గెలుపు దళాలం బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగా చంద్రన్న అడుగేసి నాడే గదిస్తాం కదిలొస్తాం 150 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం మాట మీద నిలబడేటి నిప్పు కనికలం చంద్రన్న అడుగుల్లో అడుగేసి కదులుతాం చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కార వేసి దంచి కొట్టు చీకట్లో దీపమెంటే సెల్లమ్మారా ఆకలిస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్నమచ్చే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నమచ్చే ఆశ వచ్చే దయచేసి అందరూ కూడా ప్లీజ్ వెనక్కి వచ్చేయండి ప్లీజ్. దయచేసి అందరూ కూడా దయచేసి కూర్చోవాలి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ప్లీజ్. మన కోసం ప్లీజ్ అందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. దయచేసి ఎదురు నిలబడిన వాళ్ళంతా మీ సీట్లో కూర్చోవాలండి. మీ సీట్లో ఆసీన వాళ్ళు దయచేసి ఎవరు ఎదురకు రావద్దండి. దయచేసి ప్లీజ్ అందరూ సీట్లో కూర్చోవాలి ప్లీజ్. దయచేసి ఎదురు నిలబడ్డ వాళ్ళంతా వెనక్కి వచ్చేయాలండి. మీ సీట్లోకి మీరు వెళ్ళిపోయి కూర్చోవాలి ప్లీజ్. మీరందరూ సహకరించాలి. మీరు ఇక్కడంతా క్లియర్ చేయాలండి. దయచేసి మీరంతా వెనక్కి వెళ్ళాలి. వెనకాల మీ సీట్లో కూర్చోవాలండి దయచేసి ప్లీజ్. మీరందరూ వచ్చేయాలా. దయచేసి మీడియా వాళ్ళు కూడా కొంచెం వెనక్కి వెళ్ళాలండి. దయచేసి మీడియా వాళ్ళు కూడా సహకరించాలి ప్లీజ్. మీరు కూడా సహకరించాలండి. దయచేసి అందరూ వెనక్కి రావాలి ప్లీజ్. దయచేసి అందరూ వెనక్కి వెళ్ళాలండి. మీ సీట్లోకి మీరు వెళ్ళాలి. అందరూ మీ సీట్లోకి మీరు వెళ్ళాలి దయచేసి ప్లీజ్. బాబా చివరిలో ఇద్దాం. మొమెంటోలో కానీ షాల్ కానీ చివరిలో ఇద్దాం ప్లీజ్. ఇప్పుడు సందేశం వెళ్ళాలి. బాబు కొద్దిగా సైడ్కి రండి ప్లీజ్. బాబు జై హో బీసీ, గట్టిగా జై హో బీసీ. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల బ్రతుకులు మార్చడానికి గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసుకుని మనం తయారు చేసుకున్నటువంటి డిక్లరేషన్ని మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదల చేసుకోవడం ఇది మనందరికీ ఒక శుభదినం. భవిష్యత్తులో ఈ బీసీ డిక్లరేషన్ వైసీపీకి సమాధి కడతానికి నాంది కాబోతోంది. మరి సభని కొనసాగించుకుందాం. మనం డిక్లరేషన్ రిలీజ్ చేసుకునే ముందు ఈ డిక్లరేషన్ని తయారు చేయడంలో కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి పెద్దలు
మనందరికీ బీసీల పితామహులు యనమల రామకృష్ణుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి మీడియా సోదరులందరూ కూడా పక్క రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ఈ రోజున జై హో బీసీ సభకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదరులకు సోదరమణులకు మన యొక్క అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం కొరకు, అదేవిధంగా రాజకీయ అభివృద్ధికి ఒక బ్రహ్మాండమైనటువంటి డిక్లరేషను ఇవ్వటానికి విచ్చేసినటువంటి పెద్దలు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరొక పెద్దలు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకు, బీసీ నేతలకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీసీ సోదరులకు సోదరమణులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పటి వరకు మన వాళ్ళందరూ కూడా చెప్పారు, మన బీసీలకి గుర్తింపు ఎలాగొచ్చిందో, ఎప్పుడు వచ్చిందో, ఎందుకు వచ్చిందో అనేటువంటిది చాలా విషయాలు చెప్పారు. మనకు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయింది. 73 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో బీసీలకి గంటూ గుర్తింపు లేదు. ఆనాడు బీసీలకు గుర్తింపు లేకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ 82వ సంవత్సరంలో పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు మన వ్యవస్థాపక అధ్యక్షులు, ఆ రోజులు బీసీలకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా సామాజికంగా అన్యాయం జరుగుతుంది, ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సామాజిక న్యాయం బీసీలకు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు మన సంక్షేమ కార్యక్రమాలు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ రానముందు సంక్షేమ కార్యక్రమాలు బీసీలకు ఉండేవి కావు, ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి మైనార్టీస్ కొంతవరకు ఉండేవి. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన తర్వాత, రాజకీయ ప్రవేశం స్థానిక సంస్థల్లో ఇచ్చిన తర్వాత రాజకీయంగా అదేవిధంగా సామాజికంగా మనం ముందుకు రావటానికి, ఆర్థికంగా కొంత ముందుకు రావటానికి కారకులైనటువంటి మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి మనం అందరం కూడా జోహార్లు అర్పించవలసినటువంటి సమయం అనేది కూడా మీ అందరికీ ఇది సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. సరే, తర్వాత వచ్చినటువంటి సందర్భాల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎంచేందంటే ఇద్దరు మహానుభావులు, ఇద్దరు పార్టీలైనటువంటి ప్రధాన నాయకులు, కాబోయేటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మరొక ఏ విధంగా అనుకోకుండా కొన్ని విషయాలు చెప్తాను. ఎంచేతంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక విధంగా నడిచింది, కొంత ప్రాధాన్యత వచ్చింది మనకి. ఇద్దరు పార్టీల నాయకులు, ప్రధానమైనటువంటి నాయకులు స్టేజ్ మీద ఉన్నారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను ఒక్కసారి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారిద్దరికీ అవగాహన ఉంది, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ అది అవగాహన ఉంది.
అయితే మనం ఎన్నాళ్ళు కూడా అనుభవించినటువంటి అనుభవాన్ని రాజకీయ పదవులు కానీ అదేవిధంగా ఆర్థికమైనటువంటి కొంతవరకు కూడా సమృద్ధి కానీ సామాజిక న్యాయం కానీ జరిగినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు మనకి ఈ భిక్ష పెట్టారు. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొంత మనకు సహాయం చేశారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే ఈరోజు మళ్ళీ ఏదైతే ఇద్దరు నాయకులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా చేయవలసినటువంటిది చాలా ఉంది. బీసీ వర్గాలకి బలహీన వర్గాలకి అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే వారు ఇవ్వబోయేటువంటి డిక్లరేషన్లో అనేక రకాలైనటువంటి విషయాలను చెప్తారు. నేను ఆటి జోలికి పోవడం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఒకటి డబ్బు ప్రభావం విపరీతంగా ఉంది రాజకీయాల్లో. అదేవిధంగా ఎలక్షన్లో డబ్బు ప్రభావం విపరీతంగా ఉంది. డబ్బు లేనటువంటి బీసీలు ఏ విధంగా రాజకీయాల్లో రాణిస్తారో దానికి సరైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని ఇద్దరు అధ్యక్షులు కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. డబ్బు ప్రభావమే కాదు, కొత్త ధనవంతులు తయారవుతున్నారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ఆ కొల్లగొట్టినటువంటి సంపదలతో కొత్త ధనవంతులు తయారవుతున్నారు. కొత్త ధనవంతులు ఎప్పుడైతే తయారవుతున్నారో ఈ సమాజంలో వ్యత్యాసాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా నష్టపోయేది బలహీన వర్గాలు అనేవి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రభావం కానీ ఎక్కువగా ఉంటే నష్టపోయేది బలహీన వర్గాలు. ఆ బలహీన వర్గాలని కాపాడవలసినటువంటి బాధ్యత వీళ్ళిద్దరి మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళకి రాజ్యాంగపరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ బీసీలకి రాజ్యాంగపరంగా రిజర్వేషన్ లేవు. అవి మన చేతుల్లో ఉంటాయి. అంచేత మీ ఇద్దరు చేతుల్లో ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు బీసీలని రాజకీయంగా పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఒక్క దయాదాక్షిణ్యాలు ప్రభుత్వం మీదే కాదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూనే ఉంటారు. మీకు డిక్లరేషన్లో అన్నీ కూడా చెప్తారు అధ్యక్షులు. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటే సరిపోవు. అది తాత్కాలికమైనటువంటి ఉపశమనం తప్ప పర్మనెంట్ కాదు. పర్మనెంట్గా మనం ఆర్థికంగా పైకి రావాలనుకున్నప్పుడు లాంగ్ రన్లో ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళు కూడా ప్రాస్పరిటీని అభివృద్ధి చెందుతున్నట్టు రాష్ట్రం కానీ అభివృద్ధిలో కానీ మన ప్రాస్పరిటీ అంటే మన షేర్ ఎంతవరకు ఉంటుందో మనం ఆలోచిస్తే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రాస్పరిటీలో మన షేర్ 1% కూడా ఉండదు. అందుచేత వారిద్దరికీ కూడా అధ్యక్షులు వారిద్దరికీ మనం చేస్తున్న రేపు జరగబోయేటువంటి మనం ప్రాస్పరిటీ అంటే మన సంపద పెంచాలనుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరచాలనుకుంటున్నాం. రాష్ట్రంగా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ స్థితికి రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలోనే బీసీలను కూడా బలహీన వర్గాలను కూడా ఆర్థిక స్థితి పెంచేటువంటి అదేవిధంగా అసమానతలు తగ్గించేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలి ప్రభుత్వాలు పార్టీలని వారిద్దరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మూడోది వచ్చేటప్పటికి మనం చూస్తూ ఉంటే ఈరోజు ఈ 5 సంవత్సరాల కండబలం, రౌడీ బలం, అదేవిధంగా ఎక్కడ లేని రౌడీలందరూ కూడా బయటకు వచ్చారు. అదేవిధంగా ప్రజల ఆస్తిని అంతా కూడా దోచుకునే స్థితికి వచ్చారు. ఇది ప్రజలకు రావాల్సినటువంటి ఆస్తి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రజలకు రావాలి. ప్రజలకు ఎట్లా వస్తాయంటే ఇవి ప్రొటెక్ట్ చేసి అదేవిధంగా రాష్ట్ర ఖజానాన్ని నింపుకోగలిగితే ఆ ఖజానాన్ని మళ్ళీ తిరిగి మనం పేదవాళ్ళకి అందరికీ కూడా పంచగలిగితే అది ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ భాగస్వాములు అవుతారు తప్ప అదే ఇన్క్లూజివ్ మనం చూస్తే అంటే ఇన్క్లూజివ్ ప్రాస్పరిటీ అంటాం. ఆ ఇన్క్లూజివ్ ప్రాస్పరిటీ గురించి మనం కష్టపడి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనకు తగినటువంటి కూటమి దొరికింది, తగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి మన బీసీల యొక్క భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి ఒక ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చారు. ఇక్కడ బీసీలు డిక్లరేషన్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా కార్యరూపంలోకి తాల్చి అంచేత భవిష్యత్తులో బలహీన వర్గాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి మీరు తప్పకుండా కృషి చేస్తారని మా అందరి యొక్క సహకారం మీకుంటుందని అదేవిధంగా ఈనాడు జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని గంతి దింపడంలో బీసీలందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఎంత అన్యాయం జరుగుద్దనే దానికి ఈరోజు ఒక్కొక్క మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఈరోజు మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం గారు కూడా ఇవాళ మన తెలుగుదేశం పార్టీలోకి వస్తానికి మన ముందుకు వచ్చారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుని మన ముందుకు వచ్చినటువంటి ప్రస్తుత మాజీ మంత్రి కింద లెక్కే గుమ్మనూరు జయరాం గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జయ హో బీసీ, జయ హో బీసీ. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్న గారికి, జనసేన అధ్యక్షులు పవన్ అన్న గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక మీద ఉన్న అన్న చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకి నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పిక్చర్లో చెప్తుంటా, చిన్నతనములోనే పుట్టినప్పుడు ఆ పిల్లవాడు తప్పిపోయిన తర్వాత 15 సంవత్సరాలు అయిన తర్వాత చిరు మీసం వేసుకొని ఆ గ్రామానికి వస్తే ఎంత సంతోషం ఉంటుందో, నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? 2009 ఎన్నికల్లో నేనప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని, జడ్పీటీస్గా ఉన్నవాడిని. ఆ రోజు తప్పిపోయిన వాడు ఈ రోజు నేను ప్రత్యక్షమయ్యాని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ మనవి చేసుకుంటున్నా. అన్నలారా, 5 కోట్ల ప్రజలు కూడా మన అందరం కలిసికట్టుగా మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకునేదానికి, గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో తీసుకురావాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. పెద్ద అయినా చంద్రబాబు అన్న గారు, నేను మనవి చేసుకుంటున్నా, ఎస్సీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం కావాలన్నా, అన్న మా పల్లి భాషలో చెప్తారు, అన్న దేశాంతరం పోయినా స్వతంత్రం కావాలని చెప్పేసి మా వాళ్ళు అడుగుతారన్నా. ఆ స్వతంత్రం మీరు ఇస్తారని చెప్పేసి నేను నమ్ముతూ వచ్చానన్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, జిల్లాలో ఎస్సీ సోదరులు, ముస్లిం సోదరులు, బీసీ సోదరులు ఎంతోమంది ఉన్న ఎమ్మెల్యేలకు
వాళ్ళకి మద్దతుగా ఒక ఆమెని ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళకి పెత్తనం నడిస్తే వాళ్ళకి స్వతంత్రం ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలుపుతున్నా. ఆ స్వతంత్రం కావాలన్నా ఈ రాష్ట్రానికి 24 ఎన్నికలు మరి నారా చంద్రబాబు నాయుడు అన్న ముఖ్యమంత్రి కావాలన్నా, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ అన్ని కూడా అన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుదాం, బీసీలను ఐక్యబద్ధంగా చేసి 24 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ పెద్దల అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హో బీసీ, జై హో బీసీ. జయరామ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనకి బలహీన వర్గాల సమస్యల మీద సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్క గ్రామంలో మన బీసీ సోదరుల్ని వెన్నుంచి నేనున్నానని చెప్పి మనకి అండగా నిలబడటమే కాకుండా మన వైసీపీ కుట్రలతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి నేను తోడుగా ఉన్నానని చెప్పి ఒక అన్నగా నిలబడిన మన యువ నాయకుడు మనం డిక్లరేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడ పెడదామంటే లేదు నేనే వేదికనిస్తానని చెప్పి మంగళగిరిని మనకి అవకాశం కల్పించిన నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కష్టకాలాల్లో నాకు అన్నగా నిలబడిన పవన్ అన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నాకు అవకాశం ఇచ్చి నన్ను ముందరికి ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. జై హో బీసీ, జై హో బీసీ. బీసీ అంటేనే ఒక భరోసా, బీసీ అంటే ఒక బాధ్యత, బీసీ అంటే ఒక భవిష్యత్తు, బీసీ అంటే ఒక భరోసా, బీసీ అంటే ఒక బాధ్యత, బీసీ అంటే ఒక భవిష్యత్తు. బీసీలు బలహీన వర్గాలు కాదు, బలమైన వర్గాలను చేసి చూపించిన ఘనత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిది. ఆనాడు ఎంతో మంది బీసీ కుర్రోళ్ళకి అవకాశం ఇచ్చి చిన్న వయసులో మంత్రి వర్గానికి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ది. అంతేకాదు అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని ప్రోత్సహించారు. అందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు బీసీ సోదరులను ఉపకులాల వారిగా సాధికార సమితిలు ఏర్పాటు చేశాం. దానికి ఒక కన్వీనర్ ఏర్పాటు చేశాం. ఉపకులాల వారిగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే లక్ష్యంతో ఈ రోజు ఆ సంస్థలు ఏర్పాటు చేశాం. అంతేకాదు ఉపకులాల వారిగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా తెలుపుతున్నా. అంతేకాదు బీసీ సోదరులందరూ మనం ఆలోచించాలి. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ మనకు ఉందంటే దానికి కారణం ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. బీసీల కోసం సప్లాన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ కార్పొరేషన్ కి 3,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 4,20,000 మంది మన బీసీ సోదరుల నుంచి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదరణ పథకానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించి పన్నిమోట్లు కూడా అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్మెంట్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన జెండా మన పసుపు జెండా. చేనేత సోదరులకి, మత్స్యకారులకి,
కళ్ళు గీత కార్మికులకి 50 సంవత్సరాల్లోనే పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏకంగా బీసీ సోదరుల కోసం ఒక మినిస్ట్రీ ఉండాలని ఆనాడు తీర్మానం కూడా చేసిన పార్టీ మన పార్టీ. కానీ ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్నుపోటు పొడిశాడు. ఆనాడు ఏకంగా బీసీ సోదరులు వెన్నుముక్క అన్న వ్యక్తి ఈ రోజు బీసీ సోదరులు వెన్నుముక్క ఈరోజు ఇరగొట్టాడు. స్థానిక సంస్థలో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు. అంతేకాదు ఈరోజు మనందరం చూస్తే 8,000 ఎకరాల బీసీ సోదరుల అసైన్ ల్యాండ్ని వెనక్కి తీసుకున్న పార్టీ ఈ వైకాపా పార్టీ. ఆదరణ పథకం రద్దు చేశారు. ఆనాడు ఆదరణ పథకం కింద మన బీసీ సోదరులు 10% డబ్బులు కడితే కనీసం ఆ డబ్బులు ఈ రోజు రిటర్న్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకా బీసీ కార్పొరేషన్ నిధులు లేవు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన చంకలు గుద్దుకున్న వ్యక్తులు ఈ రోజు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ కి కుర్చీ కానీ టేబుల్ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇంకా 75,000 కోట్ల బీసీ సప్లాన్కి రావాల్సిన నిధులు తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. మా మత్స్యకార సోదరులు కూడా మోసం చేసి ఏకంగా 217 జియో తీసుకొచ్చి వెన్నుపోటు పొడిచింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. యాప్కోప్ నిర్వీర్యం చేశారు. అదేవిధంగా 300 మంది బీసీలని ఎప్పుడు లేని విధంగా చంపేసింది ప్రభుత్వం. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. అంతెందుకు వేదికమైన పెద్దలు యనమల రామకృష్ణ గారు పెళ్లికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయ్యన పాత్రుడు గారి పైన ఏకంగా రేపు కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర గారి పైన, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి పైన కూడా అనేక కేసులు పెట్టారు. నిన్నగాక మొన్న నంద్యాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాజశేఖర్ గారిని నియమిస్తే ఆ బీసీ నాయకుడి పైన 2 రోజుల క్రితం ఏకంగా రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒకటి చెప్తున్నా, మీరు పెట్టే ఎఫ్ఐఆర్లు మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి. 2 నెలలు మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అంతేకాదు వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం ఆడుతున్నారో మనందరం చూసాం. ఈరోజు ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు వైకాపా పార్టీలో బీసీలకి న్యాయం జరగట్లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీల గొంతు నొక్కేస్తున్నారని చెప్పే పరిస్థితి. ఇంకా పార్థసారథి గారు కూడా సీనియర్ నాయకుడు, మంత్రిగా చేసిన వ్యక్తి, అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే బీసీలంటే ఎంత చిన్న చూపో మనందరం ఒక్కసారి ఆలోచించాలా. అదే తెలుగుదేశం పార్టీలో బీసీ సోదరులు ప్రోత్సహించాం. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా యనమల రామకృష్ణ గారు పనిచేశారు. కేంద్రంలో ఎర్రం నాయుడు గారు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇంకా మన రాష్ట్రంకి వచ్చే గల అనేక మంది బీసీ నాయకుల్ని మంత్రులుగా మనం ప్రోత్సహించాం. ఇంతేకాదు ఒక టీటీడీ చైర్పర్సన్ అన్నా, టుడా చైర్మన్ అన్నా ఏకంగా బీసీలని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు బీసీ సోదరులందరం మనం ఆలోచించాలా, ఆ పదవుల్లో ఈరోజు ఎవరు కూర్చుంటున్నారని. ఇంతేకాదు మనందరం చూసాం, 10వ తరగతి కుర్రోడు అమర్నాథ్ గౌడ్ని ఎంత కిరాతకంగా చంపేశారో వైకాపా నాయకులు. అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం. ఆ కుర్రోడిని ఏకంగా కొట్టి అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తలగలు పెట్టారు ఈ వైకాపా నాయకులు. ఈరోజు ఆ చెల్లమ్మని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది తెలుగుదేశం పార్టీ కంటే బీసీలు అంటే ఎంత చిత్తశుద్ధో. ఇంతేకాదు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నందం సుబ్బయ్య గారు
చంద్రయ్య గారు జాలయ్య గారిని ఎట్లా కొట్టే చంపేశారో మనందరం చూసాం. ఏకంగా వాళ్ళ అంత్యక్రియలు కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే పరిస్థితి మనందరం చూసాం. విజయనగరంలో కృష్ణ మాస్టర్ గారిని ఏకంగా బొలేరో తీసుకుని గుద్ది చంపేశారు. ఇనుప రాడ్లు తీసుకుని కొట్టి ఎలా చంపేశారో మనందరం చూసాం. ఇంకా ధర్మవరంలో మా పద్మశాలి సోదరులు వాళ్ళు నేసిన బట్టని ఇక్కడ విజయవాడలో వైకాపా నాయకులు అమ్మారు. వాళ్ళకి బాకీలు ఉన్నారని పద్మశాలి నాయకులు వెళ్ళి అక్కడ విజయవాడలో వైకాపా నాయకులు అడిగితే ఏకంగా వాళ్ళ షర్టు ప్యాంటు విప్పి కింద కూర్చోబెట్టి వీడియోలు తీసి బయటికి వదిలేసే పరిస్థితి మనందరం చూసాం. అంతేకాదు నా పాదయాత్రలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మునిరాజమ్మ నన్ను కలిసింది. ఆ తల్లి ఆమె బాధలు వ్యక్తం చేసింది. అక్కడ ఉన్న బడా చోర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసే ఏదో పనులు ఎండగట్టింది. అది చూసిన తర్వాత ఏకంగా అక్కడున్న శాసనసభ్యుడు వెళ్ళి ఆమె షాప్ని ధ్వంసం చేశారు. ఆమెని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ అమ్మకి అన్నగా నిలబడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రోత్సాహంతో మళ్ళీ ఆ తల్లి షాపు పెట్టుకునే పరిస్థితి. ఈ సభాముఖంగా అడుగుతున్న జగన్ని, ఇదేనా మా బీసీలకి నువ్వు ఇచ్చే గౌరవాన్ని? పాదయాత్రలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆనాడు ఆదరణ పథకం కింద రజక సోదరులకి వాషింగ్ మెషిన్ ఇచ్చాం. కానీ ఈరోజు ఆ వాషింగ్ మెషిన్లన్నీ పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది. రజక సోదరులు అడిగా, ఎందుకు మీరు వాడట్లేదంటే పెరిగిన కరెంట్ ఛార్జీల వల్ల మేము వాషింగ్ మెషిన్ వాడుకోలేకపోతున్నాం అని చెప్పారు. కళ్ళు గీత కార్మికులకి పనిముట్లు ఇవ్వట్లేదు. ఏకంగా ఎక్సైజ్ అధికారులు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల కళ్ళు గీత కార్మికులకి కావాల్సిన చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి నేను స్వయంగా చూసా. చేనేతలకి ఆనాడు ఉచితంగా కరెంట్ అందజేశాం. సబ్సిడీ ద్వారా అనేక పరికరాలు అందజేశాం. 50% సబ్సిడీతో మగ్గాలు ఇచ్చాం. కలర్ సబ్సిడీ ఇచ్చాం. యాన్ సబ్సిడీ ఇచ్చాం. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసింది. ఇంకా మా యాదవ సోదరులు కూడా ప్రోత్సహించడానికి గతంలో గొర్రెలు మేకలు పెట్టుకునే కూడా డబ్బులు ఇచ్చాం. మినీ గోకులాలు కట్టాం. ఏకంగా బంజర భూములు కూడా ఆనాడు అందజేశాం. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి గోపాల మిత్రులు మెడబట్టుకుని బయటికి గెంటేసింది. వాళ్ళని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఇంకా మా మత్స్యకార సోదరులకి గతంలో సబ్సిడీ ద్వారా వలలు అందజేశాం, బోట్లు ఇచ్చాం. ఏకంగా ఐస్ బాక్సులు, మోపెడ్లు కూడా అందజేశాం. ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా మెడబట్టి రోడ్డు బయట గెంటేసింది. బీసీ సోదరులకు ఎదుర్కొన్న సమస్యలు పాదయాత్రలు తెలిసిన అవకాశం నాకు వచ్చింది. ఆ నివేదిక వేదికమైన పెద్దలకు అందజేశాం. అది మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో భాగంగా మన సమస్యలు పరిష్కరిస్తారు. 2019లో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారని నన్ను అడిగారు. ఆనాడు ఆయనకు ఒకటే చెప్పా, అయ్యగారు ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, గెలిపించి చూపించే బాధ్యత నేను తీసుకుంటానన్నాను. ఆనాడు నన్ను మంగళగిరికి పంపించారు. 21 రోజుల ముందర వచ్చాను. స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను. కానీ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మంగళగిరి ప్రజలు నమ్ముకుని ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా 29 సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేశాం. మంగళగిరి ప్రజలందరికీ నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాకు మీరు అండగా నిలబడ్డారు, నన్ను మీరు ప్రోత్సహించారు. మీరు ముందరికి నడవండి, మీకు అండగా నిలబడతానని నాకు మీరు కొండంత బలం అందజేశారు. అందుకే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరపున కోరుతున్నా. మొదటిది, కొండపోరంబోకు ఫారెస్ట్ భూముల్లో, ఇరిగేషన్ భూముల్లో, ఎండోమెంట్ భూముల్లో, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు అక్కడ ఉంటున్నారు. ఇల్లు కట్టుకున్నారు. 1 తరం కాదు, 2 కాదు, 3 తరాలుగా అక్కడ ఉంటున్నారు. ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది సార్. రెండోది, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాల కోసం
20,000 ఇల్లు కూడా కట్టించాల్సిన బాధ్యత మన పైన ఉంది. మూడోది, పద్మశాలీలు అంటే చేనేతలు అనుకుంటాం, కానీ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు స్వర్ణకారులుగా ఉన్నారు. వాళ్ళని ఆదుకునేదానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దల్ని నేను కోరుతున్నాను. పెద్దల ఆదేశాల మేరకు మంగళగిరిలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం. టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏకంగా మగ్గాలపైన ఉన్న చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు కూడా చేశాం. ఆ కాన్సెప్ట్ ని మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ సభాముఖ పెద్దలు కోరుతున్నా. అంతేకాకుండా 4వ హామీ, ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడున్న రైతులు కొంతమంది భూముల్ని U1 జోన్లో పెడతాం జరిగింది. దానివల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది కూడా రద్దు చేయాలని ఈ సభాముఖంగా వేదికమైన ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నేను కోరటం జరుగుతుంది. నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు, పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో, ఏ ఆస్తి అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో, తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 మెజార్టీతో గెలిచి ఈ సీటుని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డుపైకి ఎక్కారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు, రౌడీ షీటర్లు ఓపెన్ చేశాడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు. అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కరకట్ట కమలాసన్ ఉన్నాడు సార్, మాకు మళ్ళీ వచ్చాడు నటనకి, మాకు మాయ చేసాం, మళ్ళీ ప్రజల్ని మాయ చేసాం వచ్చాడు. మాకు 2 నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్, వాళ్ళని మేము వదిలిపెట్టము, వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మమ్మల్ని అనగదొక్కారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదు. తప్పనిసరిగా నేను శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందన్ని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి, కార్యకర్తలకి, పవన్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. జై లోకేష్. లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన కోసం సాధికార కమిటీలను ఏర్పాటు చేసి 3 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసుకుని మనం ఇచ్చినటువంటి ఏదైతే ప్రజల నుంచి వచ్చినటువంటి ఎలా మనం బాగు చేసుకోవాలి, మనం ఎలా అభివృద్ధిలోకి రావాలి అనే అంశాలు లోకేష్ గారు సుదీర్ఘ పాదయాత్రలో మన వర్గాన్ని కలుసుకుని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు, చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో వచ్చినటువంటి రిప్రజెంటేషన్లు అన్నీ కూడా తీసుకుని యనమల గారి నాయకత్వంలో మనం తయారు చేసుకున్నటువంటి డిక్లరేషన్ని ఇప్పుడు మనం పెద్దల చేతుల మీదుగా విడుదల చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ, జై హో బీసీ, జై హో బీసీ. తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ.
అనురాధ గారు. అందరూ వెనక్కి నుంచి ఉంటే బాగుంటుంది. వండే సార్, వండేయండి. ఇప్పుడు డిక్లరేషన్ విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీసీ వర్గాలందరి తరపున ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, బీసీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. మనందరి అభిమాన పాత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నేత, భవిష్యత్ తరాలకి నాయకుడు, యువగలం సృష్టికర్త శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నందమూరి నట కిరీటం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 35 సంవత్సరాలు మన బలహీన వర్గాల వారం పల్లకీలు మోసాం, ఓటు వేసే యంత్రాలుగా ఉన్నాం. కానీ 1982లో ఒక మహానుభావుడు, పేదల పాలిట పెళ్లిది, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో పెట్టిన తర్వాతే మన బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చాయని ఒక బీసీ వ్యక్తిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి వర్గం మన బలహీన వర్గమని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా ఉంటారు. మనం ఏం చేసినా నమ్మరని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గాని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి ఉక్కు పాదంతో అణచివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం గెలవాలి. ప్రతి ఒక్కరం
తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలారా, బీసీ సోదరులారా, బలహీన వర్గాలు గెలవాలంటే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. ఎంత బాధ ఆవేదన కలుగుతుందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఎన్ని బాధలు పడ్డామో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నన్ను 80 రోజులు జైల్లో పెట్టాడు. అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి? నేను చేసిన తప్పేంటి? మా నాయకుడు గాని మేము గాని మా పార్టీలో ఉన్న వాళ్ళం ఎవరమైనా సరే అవినీతి చేశామని, ఎక్కడైనా ఒక్క పైసా తిన్నామని మీరు నిరూపించగలిగితే మీరు చెప్పిన ప్లేస్లో తల తీసుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. మేము చేసిన తప్పేంటి? అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు. బలహీన వర్గాలని, హరిజన గిరిజన వర్గాలని ఈ 5 సంవత్సరాల్లో ఓచకవత కోస్తున్నావు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? నువ్వు చేసింది తప్పని నొత్తెత్తి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పెడతావా? ఈ స్వతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను. మాట్లాడితే నా బీసీలు అంటాడు, మాట్లాడితే నా ఎస్సీలు అంటాడు. ఈరోజు మంగళగిరి వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో బలహీన వర్గాలకి ఒక్కటంటే ఒక్కటి మేలు చేసిన కార్యక్రమం చెప్పమని చెప్పి కోరుతున్నాను. చంద్రబాబు నాయకత్వంలో ఆ రోజు బీసీ మంత్రిగా ఒకేసారి 175 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదైతే మంచి సెంటర్లో 5 ఎకరాల స్థలం ఇచ్చి 5 కోట్లు మంజూరు చేసి బీసీ భవనాలకి శంకుస్థాపన చేస్తే అన్ని రద్దు చేసి మొత్తం ఆ భూములన్నీ వైసీపీ దొంగలందరూ దోచుకున్నారు. దీనికి సమాధానం చెప్పమని చెప్తున్నాను. ఈరోజు 54 కార్పొరేషన్లు వేశావు. దేనికా కార్పొరేషన్లు? పాసిబద్దతో నాలుగు గీసుకోవడానికైనా ఆ పాసిబద్ద ఉపయోగపడుతుంది తప్ప నువ్వు పెట్టినటువంటి కార్పొరేషన్లు దేనికి ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఫెడరేషన్స్ కి దామాసా ప్రకారం డబ్బులు ఇచ్చాం, ఖర్చు చేశాం. ఎలక్షన్లు అయిన తర్వాత ఆ డబ్బు బ్యాంక్ అకౌంట్ లో ఉంటే ఈ దుర్మార్గుడు ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ వెనక్కి తీసుకొని బలహీన వర్గాలకి అన్యాయం చేసిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ఆధునికమైనటువంటి పనిముట్లు ఇవ్వాలని, వారు స్వయం ఉపాధితో బతకాలని ఆదరణ పథకం పెట్టాం. ఏదో గదిలో కూర్చొని మేము సెలెక్ట్ చేయలేదు, మీకు కావలసింది, మీరు కోరుకున్నది మీరు తీసుకోండి అని ఆదరణ పొంద పనిముట్లు కొని ఈ రాష్ట్రంలో అన్ని రెవెన్యూ డివిజన్లు హెడ్ క్వార్టర్లకి పంపించి గోడౌన్లో పెట్టాను. మన మీద ఎంత కోపమో చూడండి. ఈ దుర్మార్గుడు 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయలేదు, ఒక్క కార్యక్రమం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదరణ పరికరాలు ఈ రాష్ట్రంలో గోడముల్లో తుప్పి పట్టుపోతున్నా అవి మన చేతు ఉత్తులు వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రానటువంటి ఈ దుర్మార్గుణ్ణి ఎంత తొందరగా బంగాళాఖాతంలో కలపగలిగితే అంత తొందరగా మన బలహీన వర్గాలకి స్వేచ్ఛ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, నా బీసీలు అంటున్నావు, ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో నీకు నో బీసీలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో
బీసీలకి పదవులు ఇచ్చానంటావు, మంత్రులుగా అధికారం ఇచ్చానంటావు. నేను అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్రాన్ని పంచిరెడ్లికి పంచేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మంత్రులకు కానీ బలహీన వర్గాలు శాసనసభ్యులకు కానీ మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఇప్పుడే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి గొమ్మనూరు జయరాం గారు వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి బలహీన వర్గాల వారు ఒక ఎటెండర్కైనా సరే ట్రాన్స్ఫర్ చేసే హక్కు అధికారం ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే మా నాయకుడి దగ్గర మేము మంత్రులుగా పనిచేశాం, స్వేచ్ఛ ఉండేది, మేము ఏది చెప్తే అది చేసేవాళ్ళు. అర్ధరాత్రి అంటే మాకు అవకాశం ఇచ్చి కష్టం వినేవాళ్ళు. ఈ బలహీన వర్గాలకి ఈ ఇబ్బంది జరిగిందని చెప్తే వెంటనే పండించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళు. అందుకే చాలా విషయాలు మాట్లాడాలి, సమయం అయిపోయింది. అయినా సరే మంగళగిరి వేదిక ద్వారా శిరస్సు వంచి బలహీన వర్గాలకు కోరుతున్నాను, వీడు చాలా దుర్మార్గుడు. జనసేన తెలుగుదేశం పార్టీ సైనికులు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీడి బతుకంతా కులాల మధ్య తగు పెట్టడం, మతాల మధ్య తగు పెట్టడం, వ్యక్తుల మధ్య తగు పెట్టడం, కుటుంబాల మీద తగు పెట్టి ఈరోజు రాజకీయం జరుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మనందరం అప్రమత్తంగా ఉందాం. ఒకడు ఎగివేద్దాం, మంచైనా చెడైనా చర్చించుకొని రేపు జరిగిన ఎన్నిక చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, మా లోకేష్ బాబు గారికో, మా అందరి గురించే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల గురించి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని రాజకీయ పార్టీలు ఎదురు చూశాయి. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఈ దుర్మార్గుణ్ణి అంతమొందించాలని, ఈ దుర్మార్గుణ్ణి ఆంధ్రప్రదేశ్లో కనబడకుండా చేయాలని ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 50 రోజులు కష్టపడి పని చేద్దాం. కాలికి గజ్జు కట్టుకొని ప్రతి ఇల్లు, ప్రతి వాడ తిరిగి మనందరం కలిసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కరిస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై హింద్. అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో అరాచకాలని, అధర్మాన్ని తొలగించడానికి ధర్మ పోరాటం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తానని ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై హో బీసీ కార్యక్రమానికి సభకి విచ్చేసిన బీసీ సోదరులందరికీ, వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
యువగళం నేత శ్రీ లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెం నాయుడు గారికి, వేదిక పైన మహిళా నాయకురాళ్ళందరికీ, తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి, జనసేన మహిళా నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే, అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో పొట్ట కొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు. 30 లక్షల పైచిలకు భవన నిర్మాణ కార్మికులు పొట్టకొట్టాడు ఈ 10 మనుషులు. వచ్చి రాగానే ఏలూరులో 2019 ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలామంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బకొట్టాడు. ఊహించుకొని 30 మంది పైచిలకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరికీ చెందాల్సిన ఇసుక, ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్టులు కానీ, ఇసుక రీచ్లు కానీ, క్వారీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు. మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది, బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పాడు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటూ ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 53 కార్పొరేషన్లు కుదించి 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది. శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు. బడ్జెట్లో 3వ వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు. అది పూర్తిగా విస్మరించారు. ఇందాక బీసీ డిక్లరేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చింది. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. ఇక అచ్చెన్నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో, ఇక ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు బీసీ సభలో కాబట్టి ప్రత్యేకంగా బీసీ నేను సంఘటనలు చెప్తా ఉన్నాను. ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన, పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్ళి పెట్రోల్ అంటించి చంపేశారు. చాలా హృదయం కలిచివేస్తుంది. పట్టించుకునే వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఆలోచించుకోండి. అలాగే 23 నుంచి 26 వేల మంది బీసీ యువత, బీసీ ప్రజల్ని కేసులు పెట్టారు. ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో, ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది.
అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను వీటన్నిటికీ. ఈ రోజున జనసేన సంబంధించినంత వరకు బీసీలకి సంబంధించి నేను రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకి ఆకర్షితునైన వాడిని. బీసీలకి సాధికారత ఉండాలి, ఇవన్నీ ఆలోచించేవాడిని. బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి. కేవలం సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలే కాదు, అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి. బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి సాంప్రదాయాలకి వెన్నెముక. బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశం మనం ఊహించుకోలేం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి. అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ, ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని, చేతి కళల్ని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి. తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది బీసీ మేధావులు చెప్పారు. దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా వడ్డెర కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి. కొడుతున్నప్పుడు డ్యాముల నిర్మాణం కానీ, రైల్వే లైన్లు నిర్మాణం కానీ ఇవన్నీ వడ్డెర కులస్తుల ద్వారా జరిగాయి బ్రిటిష్ హయాంలో. అలాంటి వడ్డెర కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో వడ్డెర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి వచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే వడ్డెర్లు కాంట్రాక్ట్ వ్యవస్థల్లో నలిగిపోతూ ఉన్నారు. వడ్డెర్లు మనకి ముఖ్యంగా ఈ క్వారీ మైనింగ్లో చనిపోతే కాంట్రాక్టులు మట్టి ఖర్చులు తప్ప ఇంక దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు. నేనే స్వయాన కర్నూలులో ఈ పరిస్థితిని చూశాను. అలాగే యువతరం బీసీ యువతలో కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి. వీటన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ రోజున బీసీ డిక్లరేషన్లు ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి, మహిళలకి, పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా, మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి. ఆ పథకాల కోసం మేము అహిర్నిశలు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఇంకొకటి పెద్ద సమాజమైన వాడబలిజ, అగ్నికుల క్షత్రియులు, జాలరి, పల్లెకారులు, పల్లెకాపు, గంగపుత్రులు, ముతరాసులు, ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. దాదాపు 794 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఈ రోజుకి జట్టీలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు, జాలర్లు, మత్స్యకారులు ప్రాణాలు పోయినాయి. తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో నిజంగా వెనుకబడి ఉన్నాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే అలాంటి మత్స్యకారులందరికీ అండగా ఉంటాం. అలాగే ప్రతి 30 కిలోమీటర్లకు కూడా జట్టీలు ఉండాలనేదే నా ఉద్దేశం. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఎంత తొందరగా ప్రారంభించాలో, ఎంత త్వరగా జట్టీలు ప్రారంభించాలో కూడా దాని వైపు దృష్టి సారిస్తాం. ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల్లో బాల కార్మికులు ఎక్కువైపోయారు, స్కూళ్ళు సరిగ్గా లేక. అలాంటి చోట్ల ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అలాగే మేము చేసింది, మా నాయకర్ గారు కానీ మేమందరం చేసింది, జగన్ వచ్చి రాగానే బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు,
బీసీల దగ్గర డబ్బు ఉండకూడదు, పల్లెకారుల దగ్గర డబ్బు ఉండకూడదు, మత్స్యకారుల దగ్గర డబ్బు ఉండకూడదు అని చెప్పి జీవో 217 పట్టుకొస్తే ఆ రోజున మేము నర్సాపూర్లో నేనే స్వయంగా ఆ జీవో 217 2 ముక్కలుగా చించేశాం. ఏదైనా సరే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. మీ అభివృద్ధికి 153 కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది. మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం. మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం. అలాగే అన్ని కులాలతో కూడా, ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం. ఈ రోజున మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండి 153 కులాలంటే దాదాపు 53% పై శాతం జనాభా, 5 కోట్ల జనాభాలో అత్యధిక శాతం బీసీలే. అత్యధిక శాతం ఉండి ఈ రోజున మన ప్రాణరక్షణకి చట్టాలు కల్పించుకునే పరిస్థితిలో ఉన్నామంటే జగన్ గారి నుంచి అది జగన్ గొప్పతనం కాదు, మన అనైక్యత, మన బీసీ కులాల్లో ఉన్న అనైక్యత. మన ఐక్యతగా ఉంటే ఏ జగన్ కాదు, ఏ భూతం కూడా మనల్ని ఏమీ చేయలేదు. నేను అందుకనే ఇదే మంగళగిరిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న మాట అన్నానంటే మన బీసీలు బాగుండటానికి కూడా దాని వెనుక మూల కారణం. మీ భవిష్యత్తు బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. భవిష్యత్తులో మీకు జనసేన ఈ కూటమి తరపు నుంచి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే టీడీపీకి ఉన్న మంచి పేరే రామ్ మనోహర్ లోహియా గారి ఆలోచన ధోరణితోటి బీసీలకి అత్యధికంగా పీటు వేసిన పార్టీ. దాన్ని ఎవరు కాదనరు, విస్మరించలేరు. మనస్ఫూర్తిగా వెనకబడ్డ కులాలకి అండగా నిలబడినందుకు రామారావు గారిని ఒక్కసారి స్మరించుకుంటూ, మనస్ఫూర్తిగా మహానుభావుడు, నిజంగా అధికారం రాని కులాలకి అధికారాన్ని కల్పించిన వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా గారి స్ఫూర్తిని 80s ఆయన ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఈ రోజున మనందరిపైన ఉన్న ఇది బాధ్యత కూడా ఇంకా చాలా కులాలు ఉండిపోయినాయి దూరంగా. జగన్ వచ్చి రాగానే 34% ఉన్న స్థానిక ఎన్నికల్లోనూ 34% బీసీలకు రిజర్వేషన్ ఉంటే దాన్ని 24% తగ్గించారు. 24% తగ్గిస్తే 16,800 మంది బీసీలు స్థానిక నాయకత్వాన్ని కోల్పోయారు. తిరిగి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇదివరకట్లాగే 34% పునరుద్ధరించాలి. అలాగే బాగా నచ్చింది నాకు ఈ దీంట్లో తిరిగి కేంద్ర ప్రభుత్వానికి 33% చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కూడా నాకు మనస్ఫూర్తిగా దానికి ఆనందం అనిపించింది. సో దీనికి ఈ బీసీ డిక్లరేషన్కి మనస్ఫూర్తిగా జనసేన మద్దతు ఉంది. నేను అహిర్నిశలు మీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలుసుకుంటూ, తెలుగుదేశం వర్ధిల్లాలి, జనసేన వర్ధిల్లాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీసీలు సాధికారత, రాజ్యాధికారం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. బలహీన వర్గాలకి తోడుగా ఉంటానని, బలహీన వర్గాలకి ఎప్పుడు సపోర్ట్ చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి గట్టిగా మనందరం కూడా బీసీలు అభినందన తెలియజేద్దాం. ఇప్పుడు మనం మన బీసీ వర్గాల కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మనల్ని నిలబెడితే మనల్ని నడిపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ 5 ఏళ్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన ప్రాణాలు పోతా ఉంటే ఆ రోజున నిద్రలేని రాత్రులు గడిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మన నాయకుడు నారా తోట చంద్రయ్యని హత్య చేస్తే పాడే మోసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మన నాయకుల్ని అరెస్ట్ చేస్తే ఆ రోజున నిద్రలేని రాత్రులు గడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన కోసం మన డిక్లరేషన్ని మనమే తయారు చేసుకునే కార్యక్రమాన్ని చేసినందుకు ఒక్కసారి మన బీసీలందరి తరపున గట్టిగా వారికి అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓకే,
గౌరవనీయులు అహర్నిశలు జనహితం కోసం పరితపించే వ్యక్తి, పవర్ స్టార్ జనసేన అధినేత మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక పైన వేదిక ముందర ఈరోజు పెద్ద ఎత్తున జై హో బీసీ డిక్లరేషన్ కోసం విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజా సంఘాలకి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా ఈ శుభ సందర్భాన జ్యోతిరావు పూలే గారిని తలుచుకుంటూ స్మరిస్తూ ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించారో తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుని కూడా స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇదొక హిస్టారికల్ డే. చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు. తెలుగుదేశం, జనసేన బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈరోజు ఒక డిక్లరేషన్ మీ ముందర పెడుతున్నాం. అందుకే అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ గట్టిగా చెప్పాలి, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. ఇది మనందరి నినాదం కావాలి, మనందరి విధానం కావాలి. ఈరోజు మనందరం కూడా ఈరోజు ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ గర్వంగా ఇంటింటికెళ్ళి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి. ఈరోజు ఆషామాషిగా ఇది రిలీజ్ చేయలేదు. 3 సంవత్సరాల నుంచి 153 కులాలని 56 సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో 800 మీటింగులు పెట్టి ఆ కుల నాయకులతో, ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికి ఇచ్చి, అంతేకాకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగ రాయబోయేటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేట్టుగా ఈరోజు మనం ముందుకు పోతున్నాం. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు, ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. 40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ రుణం తీర్చుకోవాలి. ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం వస్తానే, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం, జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే
200 నుంచి 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అంచెల వారీగా వీళ్ళు చేశారు. అదే తెలుగుదేశం ఉంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15,000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈరోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలి. 25% ఉంటే కాదు 34% ఉండాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 34 నుంచి 25%కు తగ్గించాడు. దగ్గర 16,800 మంది పదవులు కోల్పోయారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నాయకత్వం అనేది రాత్రికి రాత్రే రాదు. అనునిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు. ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు. దానికి కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం, రాజకీయంగా వెనుకబడడం, సామాజికంగా వెనుకబడడం, ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు. నేను ఇంకొకటి హామీ ఇస్తున్నా, నిరంతరం పోరాడతాం. చట్టసభల్లో 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు, అసెంబ్లీలో పార్లమెంట్లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్లో కూడా మీకు అందరికి చెప్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే 153 కులాలు ఉన్నాయి, అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు. వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అటు జనసేన తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే, స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నేను ఆలోచించాం, ఆ రోజు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు జనాభానే మన ఆస్తి. అందుకే నేను హామీ ఇస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం, ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు, స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది. ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టబద్ధంగా కుల గణన నిర్వహించాలి.
వెనుకబడిన వర్గాలు ఎంతమంది ఉన్నారో అధ్యయనం చేయాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలి. వాళ్ళ సామాజిక రాజకీయ నైవేద్యాన్ని దీన్ని కూడా ఒకసారి అధ్యయనం చేసి అందరికీ సముచితమైన స్థానం రావాలి. దీనికి కూడా సెన్సస్ పూర్తి చేస్తాం. మా ఆలోచన ఒకటి, జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అందరినీ సమాజంలో సమానంగా పైకి తీసుకురావడానికి, ఆర్థిక అసమానత తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మనం చూసాం, బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం. ఇది అవసరం. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు. కొన్ని వేల మంది తప్పుడు కేసులు పెట్టారు. ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి. అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోరికి ఎవరైనా వస్తే ఖబర్దార్ జాగ్రత్త ఉండండి హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క, మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క, ఈ రెండో తీసుకుంటాం. 5 ఏళ్లలో కనీసం 10,000 కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా, ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా విద్యా పథకాలన్నీ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం. అన్ని రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం. షరతులు లేకుండా విదేశ విద్య ఎవరైనా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా ఇచ్చే పరిస్థితి మళ్ళీ తీసుకొస్తాం. పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. స్టడీ సర్కులు కానీ విద్యోన్నత పథకాలు కానీ మళ్ళీ ప్రారంభిస్తాం. ఇంకో పక్క చంద్రన్న బీమా, ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా 5 లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవాళ్ళం. మళ్ళా నా బీసీల కోసం 10 లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. పెళ్లి కానుకలు మళ్ళీ ప్రారంభిస్తాం. ఎవరు పెళ్లి చేసుకున్నా 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ, క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి, దానికి లంచాలు ఇవ్వాలి. అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు, భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు, చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు, కమ్యూనిటీ హాల్స్ కట్టారు, మధ్యలో ఆపేశారు. వచ్చిన వెంటనే 1 సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది 10 సూత్రాలతో వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం. 40 ఏళ్లుగా 42 ఏళ్లుగా ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి జై హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక రకాలైనటువంటి కులాలన్నీ ఉన్నాయి బీసీల్లో కూడా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు
అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు చాలా విషయాలు మాట్లాడారు. 153 కులాలు. మీరు లేకపోతే నాగరికత లేదు, మీరు లేకపోతే సమాజ హితం లేదు. ఈరోజు నాగరికతకు, మన సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నం వెనుకబడిన వర్గాలు. ఒక విషయం మీరు ఆలోచిస్తే, రజకులు ఉన్నారు. రజకులు బట్టలు దొక్కపోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు, ఈ మీటింగ్కి వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి. అందుకే ఎప్పటి నుంచో కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని. తప్పకుండా కేంద్రంతో ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నాం. అదే మాదిరిగా చెరువులు, దోబీ ఘాట్లపై మీకు హక్కులుండేటివి, అవి కూడా తీసేశారు. ఇస్త్రీ పెట్లు ఇవ్వడం తీసేశారు. టీటీడీ దేవాలయాలు, ఆసుపత్రుల్లో మీకే కాంట్రాక్టులు ఉండేటివి. ఇలాంటి చాలా పోయే పరిస్థితి వచ్చాయి. దోబీ ఘాట్లకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తే దాన్ని కూడా దెబ్బతీశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఈ విధంగా కోరబా, యాదవులకైతే డైరీ పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇచ్చాం, అవి కూడా తీసేశారు. బంజర భూముల్లో పశువులు మేపుకోవడానికి 559 జీవో ఇస్తే దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. వారికి అందరికీ నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఏం చేయాలో చేస్తామని యాదవులకు హామీ ఇస్తున్నా. వడ్డెర చాలా ఎలాబరేట్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా. ఏవైతే రాళ్లు కొట్టేదే వృత్తిగా పెట్టుకొని ఆ రాళ్లతోనే జీవితాలు గడిపి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలున్నాయి. అలాంటి వారికి ఆ రాళ్లు కొట్టుకునే హక్కు పోగొట్టారంటే ఏమనాలని అర్థం కావడం లేదు. తప్పకుండా వడ్డీలకి న్యాయం చేసే బాధ్యత ఎస్టీలుగా చేర్చాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది సాధించి తీరాలి. దీనికోసం పూర్తిగా మేము మద్దతుగా ఉంటామని వడ్డీ కులానికి హామీ ఇస్తున్నా. ఈశ్వ బ్రాహ్మణులు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని కులాలు నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఈశ్వ బ్రాహ్మణ్ కానీ, నూర్ భాషా, దూదేకుల ముస్లిం, మత్స్యకారులకైతే 217 జీవో రద్దు చేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నాం, 217 జీవోని మళ్ళా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటాం. ఇవే కాకుండా చేనేత, ఈ నియోజకవర్గంలో చేనేత ఎక్కువగా ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ వేశారు, అనేక విధాలుగా ఇబ్బంది చేశారు. 217 జీవో రద్దు చేస్తాం. పాత జీవో ఉండేది, దాన్ని కావాలని ఇచ్చేశారు. ఇది ముఖ్యంగా మత్స్యకారుల కోసం. ఇంకో పక్క మీరు చూస్తే చేనేత కోసం వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ క్యాన్సిల్ చేసి పూర్తిగా ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. నాయి బ్రాహ్మణ్ కానీ, కొమ్మర, మేదరి, గీత కార్మికులు, వాల్మీకి బోయ, అరటిక, ఎంబీసీ, పాల ఏకిరి, నగరాలు, కృష్ణ బలిజ, పూసల, దాసరి, అదేవిధంగా బొందిలి, తూర్పు కాపు, నాగవంశం, గాండ్ల, తెలుకుల, పెరిక, ముదిరాజ్, భట్రాజు, సగర, కళింగ కోమటి, కళింగ వైశ్య, పొందర, కోరాకుల, పాల ఏకిరి, జంగం, రెడ్డిక, అయ్యారక, కొప్పుల వెలమ, గవర, కుంచటి, ఒక్కలిగా, మొదలయ్యార్, అగముడి మొదలయ్యార్, శిష్ట కరణం, చాత్తాడ శ్రీ వైష్ణవ, వీర శైవ లింగాయత్, సూర్య బలిజ, అతిరస, వన్యకుల క్షత్రియ. ఈ విధంగా మీరు చూస్తే కొన్ని కులాలు మాత్రం నేను ఇక్కడ చెప్పాను. ఇవి కాకుండా మొత్తం 157 కులాలున్నాయి.
153 కులాలకు న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్క కులానికి కూడా నిధులు కేటాయించడమే కాకుండా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైనా నిధులు పెట్టినా, మీకు పనులు జరిగినా, మీకు ఏమైనా వెసులుబాటు వచ్చినా అది తెలుగుదేశం పార్టీతోనే వచ్చింది. ఈరోజు వేదిక పైన ఉన్నారు, నాయకులందరినీ చూశారు. ఇక్కడుండే వాళ్ళందరూ బాధితులే. ఇక్కడే అచ్చెన్నాయుడు 80 రోజులు జైల్లో ఉన్నాడు. ఇక్కడే ఈ యొక్క కొల్లు రవీంద్ర ఎక్కడో హత్య జరిగితే ఆ హత్య ఆయన మీద పెట్టి 60 రోజులు 70 రోజులు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. యనమల రామకృష్ణ లాంటి వ్యక్తి, కళా వెంకట్రావు లాంటి వ్యక్తి, వీళ్ళందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒకరిద్దరు కాదు, కేసులు లేకపోతే వాళ్ళు బీసీ నాయకులే కాదు, అందరి మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన నేను బాధితుడిని, మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులమే. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం. 40 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని ప్రభుత్వం. బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ నాయకత్వం పైన గొడ్డలి వేటు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు జయరామ్ గారు ఉన్నారు, మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. నేను వారిని అభినందిస్తున్నా. అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా పొమ్మన్నారు. కారణం చెప్పమన్నాడు, కారణం చెప్పలేదు. చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు. నేను అడుగుతున్నా, ఆయన తప్పులు చేస్తుంటే ఆయన కాదన్నారు, కానీ మీ పెద్దిరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది అక్కడ, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. గనులు, లిక్కరు ఒకటి కాదు, ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. సమాధానం చెప్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్క వెనుకబడిన వర్గాల్ని ఊచకోత కోసినటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. 18 మంది బీసీ నాయకులు చెప్పారు, చంద్రయ్యని చంపుతా ఉంటే చంపే మునుపు జై జగన్ను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఏ విధంగా మర్చిపోగలుగుతానని అడుగుతున్నా మిమ్మల్ని. నేను పాడిపోసా, అది కాదు ఇక్కడ ఇష్యూ. నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు. వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరులో అక్కడుండే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా నేను అడుగుతున్నా. తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగ్లర్గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు. అతని భాస్కరన్ వీరప్పన మారిగా ఈయన ఒక భాస్కరన్గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కొల్లలు జరిగాయి, చాలా అన్యాయం జరిగింది. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను, రాష్ట్రంలో 4 రెడ్లు పెట్టుకుని పెత్తందారి వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి
ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రాబోయే రోజులు అన్ని విధాల వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలంటే వీళ్లకు పల్లకీలు మోసే బోయిలు అనుకుంటున్నారు. కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ సొసైటీ కానీ నిరూపించుకుంటామని జై హో బీసీ. అందుకనే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మా కలయిక ఈ సమాజం కోసం కలిసిన కలయిక ఇది. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా కోసరం కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి కోసరం కాదు, పవన్ కళ్యాణ్కు అధికారం కోసరం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హితం కోసరం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడే ధర్మ పోరాటం ఇది. ఆ రోజు కూడా 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, విభజన జరిగింది, ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు పోటీ చేస్తే ఓటు కూడా డివైడ్ అవుతుంది, కాబట్టి నేను పోటీ చేయనని బేషరతుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు. సమాజ హితం కోసం పోరాడాం. మొట్టమొదటి మీటింగ్ యువగళం, రెండో మీటింగ్ తాడేపల్లిగూడెం, మూడో మీటింగ్ బీసీ గర్జన జై హో బీసీ మంగళగిరి. 3 మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు. ఓటమి తప్పదు. ఇంకొక 2-3 మీటింగ్లు అయితే మీకు అడ్రస్ కూడా గల్లంతో డిపాజిట్ కూడా రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరిలో కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాం కాబట్టి నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నా, అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇక్కడుండే ప్రజల కోసం ఒక 20,000 ఇండ్లు టిట్కో కింద నిర్మాణం చేయమన్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళ ఆదాయం పెంచడం కోసం ఒక కార్యక్రమం చేశారు. అది కూడా మీరు చూస్తే టాటా సంస్థ భాగస్వామ్యంతో వీవర్స్ శాల ఒకటి ప్రారంభించి ఆదాయాన్ని డబుల్ చేశారు. ఇది మంచి శుభ పరిణామం. చేనేత కార్మికులపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం, దీన్ని రిప్లికేట్ చేస్తాం, దాన్ని పూర్తి స్థాయిలో మంగళగిరిలో అమలు చేసి రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం ఒక స్వర్ణకారుల కార్పొరేషన్ అడిగారు. ఎట్టి పరిస్థితులు పెట్టవలసిన అవసరం ఉంది. చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. తాడేపల్లి పరిధిలో ముందుగా మనమైతే U1 జోన్ ఒకటి పెట్టాం. ఏవైతే కొనుగోళ్లు ఉన్నాయో ఆస్తులు అమ్మకూడదని అప్పుడు తీసుకొచ్చాం. ఈరోజు నా దృష్టి కూడా వచ్చింది. భవిష్యత్తులో అధికారులు రాగానే U1 జోన్ ఎత్తేస్తాం. తద్వారా ఫ్రీగా మీ భూములు మీరు అమ్ముకునే స్వేచ్ఛ మీకు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను,
మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం. మా పోరాటం మీకోసం, మా యుద్ధం మీకోసం, భావితరాల కోసం, పుట్టబోయే పిల్లల కోసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే రాబోయే ఎన్నికలు చాలా కీలకం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈ రెండు పార్టీల కలయిక చాలా హిస్టారికల్గా అవసరం కూడా. అందుకే 5 కోట్ల ప్రజల కోసం, భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. ఈరోజు మా కమిట్మెంట్ మీరు చూశారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాం. ఈరోజు మనం చూస్తే సూపర్ 6 కింద 6 ప్రోగ్రాములు ఇచ్చాం. ఈరోజు బీసీ డిక్లరేషన్తో ముందుకొచ్చాం. భవిష్యత్తులో అన్ని వర్గాల్ని ఆదుకోవడానికి, అన్ని కులాల్ని, అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల్ని ఆదుకుంటూ వారికి సముచితమైన గౌరవం, సముచితమైన అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోయే విధంగా ప్రణాళిక తీసుకొస్తాం. 5 సంవత్సరాలు చిత్తశుద్ధితో అమలు చేసి ఏదైతే నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం. దీనికి పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, మరొకసారి మీ అందరికి కూడా రాష్ట్రంలో ఉండే బీసీలకందరికీ జై హో బీసీ నినాదంతో అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మన బీసీ.